మీకు తెలుసా మన బ్రెయిన్ 2.5 హెక్టాబైట్స్ వరకు ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయగలదు. 2.5 హెక్టాబైట్స్ అంటే ఎంత అనుకుంటున్నారు? ఒక వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తే 3 మిలియన్ అవర్స్ వరకు వీడియోని కంటిన్యూగా ప్లే చేయవచ్చు. అంటే 300 ఇయర్స్ వరకు నాన్ స్టాప్గా చూస్తూ ఉంటే కూడా డేటా అయిపోదు. అంత సామర్థ్యం మన బ్రెయిన్కి ఉన్నప్పుడు మనం ఒక గొప్ప జ్ఞానిలా ఉండాలి కదా. కానీ రివర్స్లో మనకి కనీసం ఒక పేజీ కూడా గుర్తుండటం లేదు. ఎందుకు? ప్రాబ్లం బ్రెయిన్ కెపాసిటీలో కాదు, కరెక్ట్ టెక్నిక్లో ఉంది. అండ్ సైంటిస్ట్ అండ్ మెమరీ ఎక్స్పర్ట్ చెప్పేది ఏమిటంటే మన బ్రెయిన్ ఫుల్ పొటెన్షియల్తో వాడాలంటే కరెక్ట్ స్టడీ టెక్నిక్స్ ఉండాలి. ఐన్స్టైన్, టెస్లా, మోడర్న్ న్యూరో సైంటిస్ట్ కూడా యాక్సెప్ట్ చేసిన ప్రూఫ్ అండ్ 4 స్టడీ టెక్నిక్స్ ఈరోజు చెప్పబోతున్నాను. అంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్. చదివే టైంలో మీరు యాక్చువల్గా నేర్చుకుంటున్నారా లేదా పేజీలో ఉండే వర్డ్స్ని మైండ్లెస్గా రిపీట్ చేస్తున్నారా? చాలామంది గంటలు చదివి కూడా ఎగ్జామ్స్కి ముందు అంతా మర్చిపోతారు. ఎందుకు? రాంగ్ మెథడ్ వల్ల. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే 6 స్టడీ టెక్నిక్స్తో మీ బ్రెయిన్ని సూపర్ కంప్యూటర్లా మార్చుకోండి. అందులో మొదటిది యాక్టివ్ రీకాల్. యాక్టివ్ రీకాల్ వల్ల మెమరీ లాంగ్ టర్మ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే ఈ మెథడ్ని ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం. దానికన్నా ముందు ఒక సాధారణ స్టూడెంట్ని ఇమాజిన్ చేసుకోండి, లేదా మిమ్మల్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. మీరు ఏం చేస్తారు? టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి లైన్ని మార్కర్తో హైలైట్ చేసి సేమ్ పేజ్ని మల్టిపుల్ టైమ్స్ రీడ్ చేసి బుక్ని క్లోజ్ చేసి నెక్స్ట్ డేకి ఆల్మోస్ట్ 80% మర్చిపోతారు. అసలు నెక్స్ట్ డేకే ఏంటి, మీరు బుక్ క్లోజ్ చేసిన ఆ గ్యాప్లోనే సగానికి సగం ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ నుండి వానిష్ అయిపోతుంది. మరి తప్పు ఎక్కడ ఉంది? టాపర్స్ ఏం చేస్తున్నాడు? బ్రెయిన్ని యాక్టివ్గా యూస్ చేస్తున్నాడు. జస్ట్ రీడింగ్ అనేది ప్యాసివ్ లెర్నింగ్. బ్రెయిన్కి న్యూ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేయడం అంటే ఇష్టం. సో అందుకే ప్యాసివ్ లెర్నింగ్ కాకుండా యాక్టివ్ రీకాల్ని యూస్ చేయండి. అంటే మీరు ప్యాసివ్ లెర్నింగ్ చేసేటప్పుడు మీ బ్రెయిన్లో ఇమాజినేషన్ ఆఫ్ అవుతుంది. ఇది బుక్ క్లోజ్ చేసిన వెంటనే అంతే ఫాస్ట్గా మాయమైపోతుంది. అదే యాక్టివ్ రీకాల్లో ఫాలో అవుతే ఏమవుతుంది? మీరు బుక్ నుండి కాదు, మీ బ్రెయిన్ నుండి ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లో ఒక స్పెషల్ ఏరియాలో స్టోర్ అవ్వడమే కాక మీ రీకాల్ అంటే గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఆ మజిల్ స్ట్రాంగ్గా అవుతుంది. అయితే దీన్ని ఎలా ఫాలో అవ్వాలి? ఫస్ట్ టెక్స్ట్ బుక్ చదవండి, తర్వాత బుక్ క్లోజ్ చేయండి. కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఎంత గుర్తుంటే అంత నోట్బుక్లో రాయడానికి ట్రై చేయండి. ఏం గుర్తుండట్లేదు అయితే మళ్ళీ చదవండి, కానీ రిపీటెడ్గా బుక్ నుండి కాకుండా మీ బ్రెయిన్ నుండి ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ రాయండి, క్వశ్చన్స్ క్రియేట్ చేయండి, బుక్ క్లోజ్ చేసి వాటికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ చేయలేని వాటికి మళ్ళీ సేమ్ మెథడ్ని ఫాలో అవ్వండి. దీనివల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్గా అవుతుంది. ఎగ్జామ్స్లో మర్చిపోకుండా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ 5 మెయిన్ టెక్నిక్స్. సింప్లిఫై చేసుకోవడం. కాన్సెప్ట్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల బ్రెయిన్కి క్లారిటీ దొరుకుతుంది. ఎక్స్పర్ట్స్ చెప్పే దాంట్లో టీచింగ్ అదర్స్ హెల్ప్ యూ ప్రాసెస్ డీప్లీ అండ్ రిమెంబర్ బెటర్. ఒక టఫ్ కాన్సెప్ట్ని జెన్యూన్గా మీకు అర్థమైందా లేదా అని టెస్ట్ చేసుకోవడం. అది ఎలా అంటే ఒక టాపిక్ని నేర్చుకోండి, దాన్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అలా చేయగలిగే వరకు బయటికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి. జస్ట్ లైక్ టీచర్ బోర్డుపై ఎలా రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారో అలా చేయండి. దీనివల్ల మీకు ఎంత అర్థమయ్యింది, ఇన్ఫర్మేషన్ మధ్య ఎంత గ్యాప్ ఉన్నాయా అని మీకే అర్థమవుతుంది. అయితే మీరు కంప్లీట్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక ఫ్లోలో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే వరకు ఈ మెథడ్ని రిపీట్ చేయండి. అయితే ఇక్కడితో చాలామంది ఇంకా గుర్తుంటుందిలే అని నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవుతారు. కానీ ఇంత చదివాక కూడా స్టిల్ మర్చిపోతారు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే స్టెప్ని కూడా యాడ్ చేసి నెక్స్ట్ టైం నుండి ఫాలో అవ్వండి. మీరు మొత్తం చదివేసారు, ఈజీగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అన్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని సింప్లిఫై చేయడం స్టార్ట్ చేయండి. అంటే ఈజీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక 6 ఇయర్ చైల్డ్కి లేదా అట్లీస్ట్ 10 ఇయర్ చైల్డ్కి నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్తో మీకు వచ్చేంత వరకు ఆ టాపిక్ని సింప్లిఫై చేస్తూ చదవండి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మెథడ్ పోమోడోరా టెక్నిక్. ఇంప్రూవ్ ఫోకస్. పోమోడోరా టెక్నిక్ అంటే కాసేపు చదవడం, బ్రేక్ తీసుకోవడం. కొంతమంది గంటలు చదివిన అవుట్పుట్ మాత్రం 0. ఎందుకు? ఇది బ్రెయిన్ ఓవర్లోడ్ వల్ల జరుగుతుంది. సో ఫోకస్ని రీసెట్ చేస్తూ ఉండాలి. లార్జ్ టాస్కుల్ని షార్ట్ టైం ఇంటర్వెల్స్గా బ్రేక్ చేస్తే దాన్ని పోమోడోరా మెథడ్ అంటారు. ఇది ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఒక మొబైల్లో టైమర్ని పెట్టుకోండి. మొబైల్తో డిస్ట్రాక్ట్ అవుతామంటే టైం కోసం సపరేట్ డివైజెస్ని యూజ్ చేయండి. ముందు 25 నిమిషాలు టైమర్ని పెట్టుకొని చదవండి. నెక్స్ట్ 5 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. అయితే మీరు ఉన్న ప్లేస్లో కాకుండా లేచి మూవ్ అవ్వండి లేదా వాటర్ తాగండి. ఓవర్ టైం రిపీట్ చేశాక అప్పుడు పెద్ద బ్రేక్ అంటే 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఇలా కనుక ఫాలో అవుతూ ఉంటే మీ బ్రెయిన్ ఓవర్లోడ్ తగ్గుతుంది. నెక్స్ట్
నెక్స్ట్ మెథడ్ స్పేస్డ్ రిపిటేషన్. దేనైనా గుర్తు పెట్టుకోవాలంటే ఇదే సీక్రెట్ మెథడ్. స్పేస్డ్ రిపిటేషన్ మెథడ్ అంటే సేమ్ టాపిక్ ని డిఫరెంట్ టైం గ్యాప్స్ లో రివిజన్ చేయడం. అయితే ఈ స్పేస్డ్ రిపిటేషన్ మెథడ్ గురించి నేను మళ్ళీ డీటెయిల్ గా వీడియో చేస్తాను, తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఈ టెక్నిక్ ని ఇన్ డెప్త్ గా ఎలా యూజ్ చేయాలో అనే విషయాల్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ సబ్జెక్ట్ ని వదిలేయండి. మల్టిపుల్ టాపిక్స్ ని మిక్స్ చేయడం వల్ల బ్రెయిన్ లో కనెక్షన్ క్రియేట్ అవుతుంది. ఈ మెథడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ని, మెమరీ ఇంక్రీజ్ ని చేస్తుంది. ఒక సబ్జెక్ట్ ని కంటిన్యూగా చదవడం వేస్ట్. ఇన్స్టెంట్ ఆఫ్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ని మిక్స్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ని స్ట్రైట్ గా 3 hours చదివే కన్నా 30 minutes మ్యాథ్స్, 30 minutes ఫిజిక్స్, 30 minutes కెమిస్ట్రీ, ఇలా దగ్గర కనెక్షన్ ఉన్న మల్టిపుల్ సబ్జెక్ట్ ని చూస్ చేసుకుని చదవండి. అయితే ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఉదాహరణకి జిమ్ లో మీరు ఒకే ఎక్సర్సైజ్ ని 100 times చేస్తే బెటరా, లేక ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తే బెటరా? అలాగే రోజు ఒకే ఫుడ్ ని తింటే బెటరా, మల్టిపుల్ వెరైటీ ఫుడ్ ని తింటే బెటరా? హెల్త్ కి బెటరా? సేమ్ బ్రెయిన్ కి కూడా అంతే. మల్టిపుల్ సబ్జెక్ట్స్ ని చదవడం వల్ల బ్రెయిన్ మజిల్ స్ట్రాంగ్ గా అవుతుంది, బ్రెయిన్ కి వేరియేషన్ దొరుకుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, బోర్ గా ఫీల్ అవ్వదు. అంతేకాకుండా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మధ్య ఉన్న కనెక్షన్స్ ఈజీగా అర్థం అవుతాయి. మైండ్ మ్యాపింగ్. ఫుల్ చాప్టర్స్ ని నోట్బుక్ లో నోట్ చేసి టైం వేస్ట్ చేస్తున్నారా? దానికన్నా విజువల్ మెథడ్ ని యూజ్ చేయండి. ఒక టాపిక్ ని సెంటర్ లో పెట్టి బ్రాంచెస్ గా పాయింట్ డ్రా చేయండి. యారోస్, డయాగ్రామ్స్ అండ్ కీవర్డ్స్ ని వాడండి. బ్రెయిన్ టెక్స్ట్ కన్నా ఇమాజిన్ ని ఫాస్ట్ గా ప్రాసెస్ చేస్తుంది. సో చూసారు కదా. అయితే ఇంకొకసారి ఈ టెక్నిక్స్ ని గురించి చూద్దాం. యాక్టివ్ రికాల్. మీకు కాన్సెప్ట్ క్లారిటీగా గుర్తుండే వరకు సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 5 మెయిన్ టెక్నిక్. చైల్డ్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలనన్న నమ్మకం వచ్చే వరకు టాపిక్ ని సింప్లిఫై చేయడానికి ట్రై చేయండి. హోమోడోరా టెక్నిక్. గంటలు చదివే కన్నా టైం ఇంటర్వల్స్ ఫాలో అయ్యి చదవండి. రిపిటేషన్, రివైజ్ అట్ రైట్ టైం, ఇంటర్లీవింగ్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ని మిక్స్ చేసి చదవండి. మైండ్ మ్యాప్, డయాగ్రామ్స్ అండ్ విజువల్ ని యూస్ చేస్తూ చదవండి. ఈ టెక్నిక్ ని ఫాలో అయితే గనుక చదవడం కష్టం అనిపించదు. లైఫ్ లో ఈ టెక్నిక్స్ ని ఫాలో అయ్యి మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. వీడియోని ఎండ్ చేసే ముందు లాస్ట్ లో ఒక క్వశ్చన్. ఇప్పటి వరకు మీరు విన్న టెక్నిక్స్ లో ఒక కామన్ పాయింట్ ఉంది. చదవటం కాదు, బుక్ ని ముందు పెట్టుకుని టైం వేస్ట్ చేయడం కాదు, నిజంగా చదవడం. మీ బ్రెయిన్ తో కమ్యూనికేట్ అవ్వడం, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసి చదవడం, మళ్ళీ మర్చిపోతే మళ్ళీ చదవడం, మర్చిపోము అనే స్టేజ్కి రీచ్ అయ్యే వరకు చదవడం. మీరు ఎన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వదాం అనుకున్నా చదవడం మాత్రం కామన్. ఇది గుర్తు పెట్టుకుని. సో చూసారు కదా. ఇంకా పవర్ఫుల్ స్టడీ హుక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నేను ఉంటాను. వీడియోని ఏం చేసేస్తున్నాను. నా వీడియోస్ని ఇంకా లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా అప్కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి.